అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, భగవన్నామ స్మరణ పరమపద ప్రాప్తికి మార్గమని ప్రధాన ధ్యేయంగా తెలియజేసే ముకుందమాల స్తోత్రంలోని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు 24 శ్లోకాలు చెప్పుకోవడం జరిగింది. ఈ ముకుందమాల స్తోత్రంలోని 25వ శ్లోకము ఆమ్నాయ వ్యసనానిరన్యరుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేద ఫలాని పూర్తవిధ యస్సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని చ గజస్నానం వినాయత్పద ద్వంద్వాంబోర్హ సంస్మృతిర్వజీయతే దేవస్స నారాయణ. శ్రీమన్నారాయణుడి పాదపద్మాలపై స్మరణ లేనప్పుడు ఎన్ని వేదాలు చదివినా ప్రయోజనం లేదు. ఆ వేదాల్లో చెప్పిన కర్మలు ఎన్ని చేసినా ఫలం లభించదు. చెరువులు బావులు తవ్వించడం, సత్రాలు కట్టించడం లాంటి పుణ్యకర్మలు చేసినా ఫలితం ఉండదు. పుణ్యతీర్థాలలో స్నానం చేయడం బూడిదలో పోసిన హోమానికి సమానమవుతుంది. ఏనుగు స్నానం చేసిన తర్వాత తన శరీరం మీద మట్టిని పోసుకున్నట్లు దైవచింతన లేని పుణ్యకర్మలన్నీ వ్యర్థమే అవుతాయి అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు ఈ శ్లోకంలో. ధర్మస్వనుష్ఠితయ పుంసాం విశ్వక్సేన కథాసూయ నోత్పాదయేద్యతిరతం శ్రమయేవ హి కేవలం. పరమాత్మని మనసులో పెట్టుకోకుండా పరమాత్మ యొక్క హరికథా శ్రవణం మీద మన మనసులో ఆ ప్రీతిని తెచ్చుకుని రాకుండా మనము చేసే నోము, వ్రతము, యజ్ఞము, యాగము, శిష్టాచారము, సదాచారము, పూజ, అనుష్ఠానము, సంధ్యావందనము శ్రమ కింద మిగిలిపోతాయి అని అంటారు వ్యాసులవారు శ్రీమద్భాగవతం 1వ స్కంధం 2వ అధ్యాయం 8వ శ్లోకంలో. ఎందుకు రాశారు వ్యాసులవారు ఈ శ్లోకాన్ని అంటే దానికి కారణం నారదుల వారు కాబట్టి. శ్రీమద్భాగవతం రాయండి అని ప్రోత్సాహాన్ని ఇచ్చే సమయంలో నారదుల వారు ఒక మాట అంటారు. జుగుప్సితం ధర్మకృతేనుశాసతః స్వభావరక్తస్య మహాన్ వ్యతిక్రమః యద్వాక్యతో ధర్మ ఇతీతరస్థితో న మన్యతే తస్య నివారణం జనః. లోకంలో మనుషులకి లౌకిక విషయాల మీద సహజంగానే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ధర్మం అని చెప్పి సకామ కర్మలని ఆచరించమని ప్రోత్సహించారు. ఇప్పుడు అందరూ అవే చేస్తున్నారు అని అంటారు నారదుల వారు. అందుకే మనము చేసే ఈ వైదిక కర్మలు గొప్పవే, కానీ అవి మన కోరికల్ని తీర్చుకోవడం కోసమే చేస్తున్నట్టుగా ఉంటుంది. మీమాంసలో ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుందో వ్యాసుల వారి శిష్యుడైన జైమిని మహర్షి రాస్తారు. అందుకే ఈ వైదిక కర్మ కన్నా శ్రేష్టమైనది ఇంకొకటి ఉంది, అదే సత్కర్మ. సత్కర్మ అంటే పరమాత్మ కథా శ్రవణమే అని అంటారు సనత్కుమారుల వారు నారదుల వారితో బదరికాశ్రమంలో శ్రీమద్భాగవత మహత్యంలో. ఎప్పుడైనా పరమాత్మతో సంబంధం ఉంటే అక్కడ సత్ అనే పదం వస్తుంది. కర్మలో సంబంధం ఉంటే అది సత్కర్మ అవుతుంది. ఆచార వ్యవహారాలలో ఆ సంబంధం ఉంటే అది సదాచారం అవుతుంది. సాంగత్యంలో ఆ సంబంధం ఉంటే అది సత్సాంగత్యం అవుతుంది. అలాగే సాంప్రదాయంలో ఆ సంబంధం ఉంటే అది సత్సాంప్రదాయం అవుతుంది. అందుకే శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని సత్సాంప్రదాయము అని కూడా అంటారు. ఎందుకు అంటే అక్కడ సచ్చిదానంద ఘనస్వరూపుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా. నువ్వు సత్యసంకల్పుడివి, సత్యజీవనమే నిన్ను పొందటానికి ఉన్న మార్గము. నువ్వు పంచభూతాల పుట్టుకకి కారణమైన వాడివి. పంచభూతాలు అంతరించిన తర్వాత కూడా ప్రళయకాల సమయంలో ఉండేవాడివి. నీ వాక్కులు నిత్యసత్యములు. నువ్వు అందరినీ సమానంగా చూస్తావు. అటువంటి నిన్ను మేము శరణు వేడుకుంటున్నాము. నీ మాయలో పడిన మూర్ఖులు నిన్ను వారికి తోచినట్టుగా భావిస్తారు, కానీ జ్ఞానులు మాత్రం అన్ని రూపాలు నువ్వే అని అంగీకరిస్తారు అని అంటారు బ్రహ్మాది దేవతలందరూ కూడా. శ్రీమద్భాగవతం 10వ స్కందంలో దేవకీదేవి గర్భంలో పరమాత్మ ఉన్నప్పుడు ఆ చెరసాలకి వచ్చి పరమాత్మని స్తుతిస్తారు. సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారు అంటే మన మనోరథాల్ని తీర్చుకోవడం కోసం కాదు, పరమాత్మకి ఉండే ఆ సత్యస్వరూపాన్ని మేము అంగీకరిస్తున్నాము, మీరు కూడా అంగీకరించండి అని ఇంకొక 10 మందిని పిలుస్తాము ఆ వ్రతం చేస్తున్నప్పుడు. ఇదంహి పుంసస్తవ సశ్రుతస్యవ స్విష్టస్య సూక్తస్య చ బుద్ధిదత్తయో అవిచ్యుతోర్ధ కవిభిర్నిరూపితో యదుత్తమ శ్లోక గుణానువర్ణం. తపస్సు, వేదాధ్యయనము, యజ్ఞాచరణ, స్వాధ్యాయము, జ్ఞానము, దానము మొదలైన కర్మల వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి నామాన్ని, గుణాన్ని, లీలల్ని కీర్తించడం వల్ల లభిస్తాయి అని అంటారు నారదుల వారు వ్యాసుల వారితో. ఈ నారద వ్యాస సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీమద్భాగవతంలో ఒక 40 శ్లోకాలు దాకా ఉంటాయి. ఈ ముకుందమాల స్తోత్రంలోని 25వ శ్లోకము శ్రీమన్నామప్రోచ్య నారాయణాఖ్యం కేన ప్రాపుర్వాంఛితం పాపినోపి హానఃపూర్వం వాక్ ప్రవృత్తాన తస్మిన్ తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం.
ఎంత పాపం చేసిన వారైనప్పటికీ నారాయణ అనే పవిత్ర నామాన్ని స్మరిస్తే సకల శుభాలు పొందుతారు. కానీ నేను పూర్వం నా నోటి వెంట ఆ నారాయణ నామాన్ని ఉచ్చారణ చేయలేకపోవడం వల్ల నాకు ఈ పునర్జన్మ దుఃఖం ప్రాప్తించింది అని అంటున్నారు కులశేఖరాళ్వార్లు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోకం వరకు ఉన్న ఏ లోకానికి వెళ్ళినా అవి మళ్ళీ పునరావృత్తం, అంటే తిరిగి భూమికి రావాల్సిందే. కౌంతేయ, ఈ లోకాలన్నీ కాలానికి పరిమితమైనవి. కానీ నేను కాలాతీతుణ్ణి కాబట్టి నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగత. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన తర్వాత దుఃఖాలకి నిలయమైన పునర్జన్మని పొందరు అని అంటాడు గీతాచార్యుడు. భగవద్గీత అక్షరబ్రహ్మయోగం 8వ అధ్యాయం 15-16 శ్లోకాలలో. స్వధర్మనిష్ట శతజన్మభిప్పుమాన్ విరించతామేత తతఃపరం హితం అవ్యాకృతం భాగవతోత్త వైష్ణవం పదం యదాహం విబుధ కళాత్తేయే. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. తన వర్ణాశ్రమ ధర్మాన్ని నిష్ఠతో ఆచరించిన వాడు 100 జన్మల తర్వాత బ్రహ్మ పదవిని పొందుతాడు. అంతకంటే మించిన పుణ్య కార్యాలు చేస్తే నన్ను చేరుకుంటారు. కానీ అనన్యభక్తుడు మాత్రం తన భక్తి బలంతో దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రపంచాతీతమైన విష్ణులోకానికి నేరుగా చేరుకుంటాడు. అలాగే నేను, ఇతర దేవతలు మేము ఒక అధికార పదవిలో ఉండడం వల్ల మా పదవీ కాలము ముగిసిన తర్వాత మేము కూడా ఆ పరమపురుషుణ్ణే చేరుకుంటాము అని అంటాడు శంకరుడు రుద్రగీత శ్రీమద్భాగవతం 4వ స్కంధం 24వ అధ్యాయంలో. శంకరుడు ఇచ్చిన జ్ఞానవాహిని చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక 38 శ్లోకాలలో ఈ ముకుందమాల స్తోత్రంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన విశేష అర్థాలు ఇంకొక రికార్డింగ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు కులశేఖరాళ్వారికి నమస్కరిస్తూ, గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తామహం శిరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం ధరాధీశం కులశేఖరమాశ్రయే. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జై శ్రీరామ్.